తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపకశక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తాయి. ఇక తులసి ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేదా తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరి తీవ్రంగా ఉంటే తులసి ఆకులను, యాలకుల పొడిని కలిపి 1/2 లీటర్ నీళ్లలో మరిగించి కాషాయం తయారు చేసుకోవాలి. అందులో చక్కెర పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకొని 2-3 గంటలకు ఒకసారి తాగొచ్చు. పలు రకాల ఆయుర్వేదపు దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకటైటిస్, ఆస్తమాల్లో కఫాన్ని తొలగించడంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకొని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కలించినా ఒక మంచి ప్రయోజనం కనిపిస్తుంది. చిన్న పిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది. ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక నులిపురుగులు నశిస్తాయి కూడా. 2 స్పూన్ల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది. ఇక మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది. జలుబు, దగ్గు లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడుతాం. ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రల కన్నా కొన్ని తులసి ఆకుల్ని నమిలి చూడండి. వాటి వల్ల జలుబు, దగ్గు మాత్రమే కాదు మరికొన్ని సమస్యలు అదుపులోకి వస్తాయి. ఇది ఈ తులసి యొక్క మంచి లక్షణాలు. ఇది ఇవాల్టి 1TV హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV హెల్త్.